డ్రోన్ టెక్నాలజీ అందిపుచ్చుకున్న కాడికెళ్ళి అక్కడి పేకాట రాయుళ్లకు ఏడబడతా ఆడ సిట్టింగ్ వేసే మందు బాబులకు నిమ్మలం లేకుండా అవుతుంది కదా పాపం. పాతాళంలో పేకాటాడినా పొదలలో కూసోని సిట్టింగ్ వేసినా డేగ కన్నుతోని చూసినట్టు పసిగడుతున్నారు డ్రోన్లతోటి. ఇక చూడుర్రి వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏ వట్టి ఎవరికెంత లాభం అవుతుందో గానీ ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో కూర్చొని పత్తాలాడుకునే పేకాట రాయుళ్లకు పచ్చటి చెట్ల తొంపుల్లా నడమ పర్మిషన్ లేకుండా అడ్డాలల్ల సిట్టింగ్ వేసే మందుబాబులకు పరమ కష్టం వచ్చింది పో. ఇక కృష్ణా జిల్లా గుడ్లవాలేరు పోలీసు వాళ్ళు బహిరంగ ప్రదేశాలలో మందు తాగుతున్నారు కొందరు మందుబాబులన్న ముచ్చట తెలివంగానే మీదికెళ్ళి డ్రోన్లు పంపి కిందికెళ్ళి బండ్లు వేసుకొని వచ్చిరు వాళ్ళు. ఇక అయితే పోలీసు వాళ్ళు వచ్చిరని ఎరకైతే ఎట్లుంటది, పిల్లి వచ్చే ఎలకా భద్రం గాప్ చూప్ ఎక్కడ దొంగలు అక్కడనే అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకొని పారిపోదామని ప్రయత్నం చేస్తే ఇక కొందరిని అక్కడనే దొరకబట్టిరు. ఇక పోలీసు వాళ్ళ చేతికి చిక్కొద్దని ఈ తమ్ముని తల్లాట చూడు ఎట్లుందో. మందు కొడుతున్న గుడిసెలకి వెళ్ళి ఎనుకున్న ఖాళీ జాగాలకు దూరిండు మొదలు. ఇక అక్కడ గోడ దుంకి పక్కపంటి ఇంకో పాడుబడ్డ బిల్డింగ్లకు వెనుకకు పోయిండు. మెట్లెక్కిదామని చూసిండు కానీ ఎక్కరాలే. ఇక అటు మూలకు పోయి నక్క నతికినట్టే గోడకు నతికి నిలబడి అమ్మయ్యా ఈయనైతే నన్ను ఎవ్వరు చూడరిగా పోలీసు వాళ్ళు ఇడికెళ్ళి పోయేదాకా బయటికి రావద్దు అనుకొని నిలబడ్డాడు. పాపం పైకెళ్ళి డ్రోన్ కనిపెడుతుందన్న సంగతి గుర్తుపట్టలే. ఇక డ్రోన్లో చూసిన పోలీసు వాళ్ళుండి మూలకు నతికి నిలబడ్డ మందుబాబు జాడ బయటున్న పోలీసు వాళ్ళకి చెప్తే, రే అబ్బాయి మేము చూసేసాం కానీ వచ్చేయి బయటికి వచ్చేయి అని బయటికి రప్పించి మర్యాదగా పట్టుకపోయారు. పాపం పట్టుబడ్డాక చెప్పిరో లేదో నేను డ్రోన్ కనిపెట్టిందన్న ముచ్చట. ఏం డ్రోన్లో ఏం టెక్నాలజీ పేకాట రాయిలు మందుబాబులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పురాగ లేకుండా చెప్తున్నాయి అనుకుంటున్నారట. ఈ సంగతి ఎరికైనా గుడ్లవాళ్ళేర్లా ఉన్న సాటి మందుబాబులంతా.